మంచిగా తిను బిడ్డ. ఇట్లా ఎన్ని రోజులు? వీడు చేసే పనులకు ఏ దేవుడు శాపం పెట్టిండో ఏమో. పుట్టిన బిడ్డ పురుట్లోనే వాయే, ఇంకో కాన్పు జాడనే లేదాయే. తిను బిడ్డ. రే ఎక్కడికి రా అమ్మా. ప్రేమ ముదిరినట్టుందే. ఒక్క లడ్డు నుంచి డబ్బా లడ్డూలకు వచ్చిందే. బుజ్జమా ఎట్లా తెలిసింది? పిచ్చోడు అనుకున్నా, పర్లేదు, తెలివైనోడువే. ఏం బావా, ఏడన్నా కరువు తీరుతుందంటావా? అది నీకే తెలుస్తుంది కదా. ఇంకో బస్తా తెప్ప పోరా. ఏం దుర్యోధన్, ఏంది సంగతి? పటేల్ సార్ ఉన్నంత కాలం నాకు ట్రాన్స్ఫర్ ఉంటుందా? ఏమే పటేలు, ఈ ఎండకి వాళ్ళు పిల్లలు ఉడకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. మీరు కానీ పటేలు ఒక పంక పెట్టిస్తే పిల్లలు చల్లగా చదువుకుంటారు. పంక మా పిల్లగాల కోసమా నీ కోసమారా? నీ కొడుకు పుడితే 2 సార్లు నేను పెట్టిస్తా పటేలు. షోపో పీకురా. ఇంకోసారి నాకు పుట్టబెట్టలు జోలికి వచ్చినావు అనుకో, ఆ షోపో పీక్ చేతులు పెడతా. నువ్వు చెప్పినట్టు చేస్తా. అమ్మా అది ఏందమ్మా అది? అది మా పూర్వీకుల నుండి వస్తున్న విగ్రహం. అట్లా మెరుస్తుందేందమ్మా? దైవశక్తి. అది ఉండబట్టే మాకింత హోదా ఐశ్వర్యం అని నమ్ముతాము. మీ చెల్లి ఆ పిస్సంతో తిరుగుతుందట కదా, రేపటి తెలుగురా పిస్స పూజమంటారా? అదే కావాలన్నా అని సౌండ్ పెంచమా. చెల్లె, నీకు గుర్తుందా చిన్నప్పుడు ఎవరైనా దీన్ని ముట్టుకుంటే నీకు ఎంత కోపం వస్తుండే? అట్లాంటిది చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకున్నా అల్లారు ముద్దుగా పెంచుకున్నా నేను. ఎవడో తగ్గు పులపడి వచ్చి నేను ముట్టుకుంటా అంటే ఇక్కడ ఎట్లుంటుందా చెల్లె? ఒక బొమ్మను ముట్టుకుంటేనే నీకు అట్లా అనిపిస్తే నువ్వు నా ప్రాణం కదా. మీ అన్న పరు ఊర్లా గంగలు కలిసిపోయినాయా? మీ అన్న ఏమైపోయినా పర్లేదా చెల్లె నీకు?
ఇట్లనకే. నాకు మా అన్న అంటే ప్రాణం. ఆడికి నువ్వు నచ్చలే కాబట్టి నువ్వు నన్ను మర్చిపో. బుజ్జమ్మ అట్లా నాకు బుజ్జమ్మ, నాకు నువ్వంటే పానం. నీకోసం ఏదైనా చేస్తా. నువ్వు అడుగు, నేను చేస్తా. ఏది అది నా పేరు రాయి చూస్తా. పెద్ద పెద్ద మాటలు. బుజ్జమ్మ ఆగు. అది కాకు నీకేమన్నాడు కదా. పొయ్యి ఆ బావిలో దొంకు చూస్తా. దూకను బుజ్జమ్మ, నాకు నీళ్ళంటే భయం. ఎచ్చి పోరా. అరే అదే బుజ్జమ్మ. నువ్వు శంకర్ గాని ఇంట్లో 2 కిలోలు జొన్నలు కొట్టేసినందుకు గాను ఆనికి 3 కిలోలు ఇస్తున్నా. దానికి బదులు 4 ఏళ్ళు నీ కొడుకుని నా ఇంట్లో పనిలో పెట్టాలా. ఇద్దరికీ న్యాయం చేసిన. 2, 3, 4 కథ. ఇట్రా రా. రై కూసో, ఇటు కూసో. కూసో. మీ అందరికీ ఒక కథ చెప్తా వినుండ్రి. కుంకర జాతి అని ఒక అరుదైన పక్షి జాతి ఉండేది. కాలక్రమేణా అన్ని పక్షులు చనిపోయి ఒక 5 పక్షులు మాత్రమే మిగిలినాయి. ఈ 5 పక్షులు తన జాతిని కాపాడుకోనికి ఒక ఖండం నుంచి ఇంకో ఖండం ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒకవైపు గమ్యం చూస్తే ఖండాంతరాల దూరం, ఇంకోవైపు వాటి అస్తిత్వం. వీటన్నిటికీ భయపడి ఖండాంతర ప్రయాణం వద్దనుకున్నాయి. కానీ దాంట్లో నుండి ఒక పక్షి ఏదైతే అదైతుందని పోదామని నిర్ణయించుకుంది. కొండల్ని దాటింది, ఎడారులను దాటింది, సముద్రాలను కూడా దాటేసింది. ఇంకొంత సమయంలో చేరిపోతుందనగా పడేలమని తుపాకీతో కాల్చాడు అప్పుడు. అప్పుడు ఏమైంది పటేలా? చచ్చిపోయింది. అది కాల్చింది ఎవడో కాదు, నేను. ఈ కథలో నీతేంది? ఏదో పీకుదామని బయలుదేరిన పక్షి సచ్చింది. దాన్ని నమ్మిపోకుండా మిగతా పక్షులు ఆగిపోయినాయి చూడు, అవి బతికినాయి. ఆ పక్షులేవో కాదు, ఇల్లే. నువ్వు మొత్తుకుంటే సస్తావు తప్ప నీ మాట వినేటోడు ఎవ్వడు లేడీడా. పటేల్కి కావాల్సినట్టు చేసిపోయిండు, కానీ బుజ్జమ్మకి కావాల్సిన వాళ్ళ అన్న చేయలేకపోయిండు. బుజ్జమ్మకి లగ్గం పెట్టిండు. అది తెలిసి నా గుండె వాళ్ళినంత పని అయింది. ఏదైతే కలైందని సీదా లగ్గంలో కొరికినా. పెళ్ళైతే ఇంట్లో పంచాయతీ వద్దు, వెళ్ళిపో. చెప్తుంది నీకేరా. రేయ్ కాళ్ళు ఇరుగుతాయి చెప్తున్నా. నీకు నిన్నేరా తీసుకోపోయింది. ఈడేం పనరా? ఎందుకు వచ్చినాడు వీడికి? లోపలాడు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు నాకు తెలుసు బుజ్జమ్మా. పిచ్చి గిట్లా లేచిందా? ఇష్టం లేకపోతే ఎందుకు కూర్చుంటానేనాడా? లేదు బుజ్జమ్మా, ఇష్టం లేకుండానే కూర్చున్నావు నాకు తెలుసు పక్కా.